ఇప్పుడే చూశాను డ్రిల్ సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒక సస్పెన్స్, ఒక థ్రిల్లింగ్, అసలు ఎవరు చంపుతున్నారు ఏంటి అనేది చాలా చాలా ఎక్సైటింగ్ ఉంది సార్. ఐపీఎస్ క్యారెక్టర్లు అయితే చాలా బాగా చేశారు సార్. యాక్టింగ్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, ఒక చాలా అంటే చాలా విషయాలు ఉన్నాయి. మ్యూజిక్ కానీ అన్ని, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది సార్. మేడం హీరోయిన్ గారు సూపర్ గా చేశారు మేడం, ఆల్ ది బెస్ట్. ఈ సినిమా డ్రిల్ కాదు, కలెక్షన్ కింగ్ అయిపోయింది అనమాట. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఆడియన్స్ అంతా ఫుల్ త్రూ అవుట్ ఎంజాయ్ చేస్తున్నారు, ఎక్కడ బోర్ కొట్టట్లేదు. ఆ లవ్ జిహాద్ గానీ, తనిఖీల భరణి క్యారెక్టర్ గానీ అన్ని ఉన్నాయండి. ఎంటర్టైన్మెంట్ అన్ని ఏది తగ్గలేదు. సో ఫ్యామిలీ అంతా కూర్చొని చూడాల్సిన సినిమా, ఎక్కడ వల్గారిటీ లేకుండా నీట్ గా ఉంది సినిమా. సో బ్లాక్ బాస్టర్ అండి, చాలా అంటే చాలా బాగుంది. సో మీరంతా థియేటర్కి వచ్చి చూడండి, మిమ్మల్ని అయితే అసలు డిసప్పాయింట్ చేయదు. డ్రిల్ చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ. మూవీ చాలా బాగుంది. హర్నాథ్ సార్ యాక్టింగ్ కూడా సూపర్. సనాతన ధర్మము, తర్వాత భారత్ ఇండియా కాన్సెప్ట్, ఇదంతా కూడా ఇండియా అది భారత్ కాన్సెప్ట్ కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు. లవ్ జిహాద్ కూడా మూవీ అది ఎట్లా ఎక్స్ప్లాయిట్ చేసింది అనేది కూడా మూవీలో చాలా బాగా చూపించిండ్రు. ఓవరాల్ సినిమా డైరెక్షన్, మూవీ అంతా సూపర్. ప్రతి ఒక్కరికి థ్రిల్ అనిపించే ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరో హరినాథ్ పురిచెల్ల గారు ఒక మగవాడు పులిలాగా ఎలాగా విజృంభించాలి అనేది ఫోటోగ్రఫీ ప్రకారంగా చూసుకున్న చాలా అద్భుతమైన విజువల్స్ తో చిన్న సినిమాని కాకుండా కంటెంట్ ప్రతి ఒక్కరికి అడాప్ట్ అయ్యే విధానంగా ఐఏఎస్ క్యారెక్టర్లో మన హీరో గారు కానీ, జర్నలిస్ట్ క్యారెక్టర్లో హీరోయిన్ గారు కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ కి ప్రతి ఒక్క ఆడియన్స్ తో పాటు వచ్చే ఫ్యామిలీస్ కూడా ఇలాంటి మోటివేషన్ మూవీ హైదరాబాద్ స్టోరీ అని చెప్పేసి తెలంగాణ స్లాంగ్ ఒక టైటిల్ ఇచ్చారు. ఈ క్యాప్షన్ లోనే ఒక జిమ్మిక్ ఉంది. ఇలాంటి థ్రిల్లింగ్ మూవీస్ ఈ వీకెండ్ రిలీజ్ అయ్యి ఆడియన్స్ తో పాటు ప్రతి ఒక్కరి ఎంటర్టైన్మెంట్, వీళ్ళు పడ్డ కష్టానికి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మీద ఉన్న ప్యాషన్ తో ఇంకా కొత్త వాళ్ళు కూడా వచ్చి ఇంకా ప్రోత్సహించాలని చెప్పేసి ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్, ఎంజాయ్ ద మూవీ, ఆల్ లవర్స్ అండ్ మూవీ లవర్స్. ప్రమాణంగా ఉందండి. మీరు చెప్పాలి, పాత్రికేయులు చెప్పాలి. సినిమా ఇది వచ్చేసి ఒక క్రైమ్ డ్రామా, క్రైమ్ థ్రిల్లరు, సస్పెన్స్ థ్రిల్లరు, తర్వాత ఎగ్జైటింగ్ మూవీ. సో ఫార్ పాటలు రెండు పాటలు జరిగాయి, బాగానే ఉందనుకుంటాను. మీరు చెప్పాలి. తర్వాత హీరోయిన్ ఫస్ట్ చూడండి, ఎంత బ్రహ్మాండం, బ్యూటిఫుల్, బబ్లీ, గార్జియస్ హీరోయిన్ ఉంది. తర్వాత లవ్ అఫెక్షన్ ఉండే మూవీ, ప్లస్ దర్ ఇస్ సస్పెన్స్, థ్రిల్లర్, క్రైమ్. తర్వాత దీంట్లో ఇంకా చాలా చాలా అంశాలు ఉన్నాయి. ఇంకొకటి వచ్చేసి ఆధ్యాత్మిక చింతన అన్నది ఈ సినిమాలో తానికళ్ళ భరణి గారు యాక్ట్ చేశారు. తర్వాత కామెడీ చూసుంటారు, సురేష్ గారు కానీ, తర్వాత రఘుబాబు గారు కానీ, మిగతా. సో అన్ని సమపాళ్ళుగా అన్ని అంశాలు సమపాళ్ళుగా తీర్చిదిద్దిన మూవీ ఇది. హోల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇక్కడ కొంత చూసుంటారు మీరు, ఒక స్మాల్ అంశం చూసుంటారు ఫైట్ లో కూడా, లవ్ జిహాద్ అనేసే అంశం మీద. అది ఒక పార్ట్ ఆఫ్ ది మూవీ కానీ కంప్లీట్ గా కాదు. ఎవరి మనోభావాలని చెడు చేయాలని చేసిన మూవీ కాదు ఇది. ఇది ఒక సందేశాత్మక చిత్రం కాదు, ఒక ఎంటర్టైనర్. అందరూ కలిసి వచ్చి మా కృషిని అభినందిస్తారనేసి ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ పాత్రికేయులు అందరికీ. మీరు ఇటువంటి మంచి సినిమా సెన్సార్ వాళ్ళు చూసి యూఏ సర్టిఫికేట్ ఇచ్చారు అంటే అందరి ఇంటిని పాత్ర తీసుకుని ఈ మూవీకి రావచ్చు, వచ్చి ఆనందించవచ్చు. దీంట్లో ఉండే అంశాల గురించి మీరు ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆడియన్స్ సినిమా చూడడం ఎలా అనిపించింది సార్ మీకు? ఫెంటాస్టిక్ అండి. అసలు రావడము, తర్వాత వచ్చేసి వచ్చే వాళ్ళ ఆదరణ కానీ, తర్వాత వచ్చేసి ఆడియన్స్ విజువల్స్ చేస్తుంటే చేసిన కష్టం, ఒక సంవత్సరంగా పడిన కష్టం అంతా పటాపంచలైపోయింది. మీకు ఎక్స్పీరియన్స్ అండి సార్తో వర్క్ చేయడం. మూవీ చాలా మంచిగా ఉంది. వీళ్ళ రిసీవింగ్ కానీ, ఫ్యాన్స్ రిసీవింగ్ కానీ, మూవీ ఆడియన్స్ మంచిగా అంటే థ్యాంక్స్ టు ఆల్ మీడియా పీపుల్ ఆల్సో.
మంచి ఫుటేజ్. ఓకే అన్న, డ్రిల్ మూవీ ఇప్పుడే చూడడం జరిగింది. సినిమా అయితే మాత్రం అన్న చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఒక సస్పెన్స్, థ్రిల్లింగ్, ఒక లవ్ జర్నలిస్ట్, ఒక ఎన్నికృష్ణ, ఒక ఏపీఎస్ ఆఫీసర్ లో మన హరినాథ్ గారు చాలా బాగా యాక్ట్ చేశారన్న. యాక్ట్ చేయడమే కాదు, రచయితగా ఆయన డైరెక్షన్ గా చాలా బాగా తీర్చిదిద్దారు సినిమాని. ఒక రచయితకి చాలా టెన్షన్ ఉంటుంది, ప్రెజర్ ఉంటుంది. అదే ప్రెజర్ తో ఆయన యాక్ట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఎక్కడ కూడా మనకి ఒక కొత్త నటుడని కాకుండా ఒక డైరెక్షన్ కానీ చాలా ఎక్స్పీరియన్స్ డైరెక్షన్ లా చేశాడు. ముఖ్యంగా టెక్నికల్ విషయంలో మాత్రం మొత్తం సినిమాని ఆయన భుజాల మీద వేసి నడిపాడు. తర్వాత హీరోయిన్ గారు జర్నలిస్ట్ కింద ఆయన జోడీగా ఆయన పోటీ పడి ఇంకా ఆయనకి ఎక్కడ ఎక్కువే బాగా యాక్ట్ చేశారు. అలాగే సీన్స్, సస్పెన్స్, మర్డర్స్ ఎవరు చేస్తున్నారు ఏంటి అనేది ఒక సస్పెన్స్ గా వెళ్తూ ఉంటది. మాకు ఏం జరుగుతుందో ఏం లాస్ట్ వరకు కూడా మనకి సస్పెన్స్ రిలీవ్ అవుతుంది. తర్వాత సస్పెన్స్ ఏదైతే రిలీవ్ అవుతుందో అవునా అనిపిస్తుంది, అంత షాక్ అవుతాం అనమాట. నిజంగా ఇది చిన్న సినిమా కావచ్చు, కానీ రేపు పొద్దున్న లాంగ్ రన్ మూవీ ఇది. ఫ్యామిలీస్ కానీ, పిల్లలు కానీ, పెద్దలు కానీ ప్రతి ఒక్కరు చూసే సినిమా ఇది. అలాగే మన హరినాథ్ గారికి సార్ మీకు కలెక్షన్ పరంగా, డైరెక్షన్ పరంగా ఇంకా పెద్ద సినిమా తీయాలని కోరుకుంటున్నాను సార్. నేను ఇంకా కావాలి. అలాగే మేడం మీరు కూడా చాలా బ్యూటిఫుల్ గా సూపర్ ఉన్నారు మేడం. సో మీరు ఎటువంటి వంగర డైలాగ్స్, ఇలా ఎటువంటి వంగర సీన్స్ కూడా లేకుండా మంచి ఒక ఫ్యామిలీతో ఎంటర్టైన్మెంట్ చేసే సినిమా డ్రిల్ అనేది చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎందుకంటే అన్న ఒక డైరెక్షన్ కానీ, ఒక డైరెక్షన్ ఒక ప్రొడ్యూసర్ మొత్తం చేసుకుని అలా చేయడం అంటే చాలా కష్టము. అంటే ఒక డైరెక్షన్, ఒక ప్రొడ్యూసర్, ఒక హీరో చేయడం అంటే నాకు చాలా బాగా నచ్చింది అన్న. అంటే సినిమాలో ఇది ఉంది లేదు నాకన్నా సాంగ్సే కానీ ఆ సాంగ్స్ ఫస్ట్ సాంగ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది సార్. అంటే మన దీన్నే పేరు భారత్ అని చెప్పే విధానమే కానీ నాకు చాలా బాగా కంటెంట్ నచ్చింది. అంటే ఒక్కొక్క సీన్ నాకు గూస్ బంప్స్ అనిపించింది సార్. నిజంగా చెప్తున్నా సాంగ్స్ అయితే అసలు అల్టిమేట్. మీరు చెప్పిన సాంగ్స్ ఆ ఫస్ట్ సాంగ్స్ కి అసలు దీనిగా ఒక తీసుకెళ్ళారు కదా, ఆ అంశం ఉంది కదా దాంట్లో చాలా బాగా నచ్చిందన్న. మైండ్ మన హీరోయిన్ పాడాను కూడా మీరే పడారు. థ్యాంక్ యూ సార్, మీరు చాలా బాగా పడారు సార్ కూడా చాలా బాగా నచ్చిందన్న. మైండ్ హీరోయిన్ గురించి చెప్పాలంటే అసలు హీరోయిన్ గారు ఇంకా పర్ఫార్మెన్స్ అదిరిపడేసని చెప్తున్నాను. అయితే సినిమాలో అన్న ఇది ఉంది లేదు నా ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి, ఎందుకంటే ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తాయి. ఎందుకంటే చిన్న సినిమాలు పైకి ఎదిగాయంటే కొత్త ఆర్టిస్టులు ఉన్నారు, కొత్త మన పార్టీ ఆర్టిస్టులు ఉన్నారు, తనకిల బర్నీ గారు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఇలాంటి సినిమా ఎదగాలని కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ. ఇప్పుడే డ్రిల్ సినిమాస్ చూసి వచ్చాను, చాలా బాగుంది. సార్ యాక్టింగ్, ఫైటింగ్, డాన్స్ కూడా చాలా బాగుంది. కాన్సెప్ట్ కూడా చాలా మంచిగా తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసి చూపెట్టిండ్రు. డీటెయిల్గా మంచిగా ఎట్లా ఎక్స్ప్లాయిట్ చేసినారు అంతా కూడా చూపించిండ్రు. ఓవరాల్గా కూడా సినిమా చాలా బాగుంది. సార్ ఇట్లాంటి రోల్స్ ఇంకా చేయాలి, ఇంకా మంచి రోల్స్ చేయాలని చూస్తూ ఆశిస్తున్నాను. సార్ మీరు సైలెంట్ గా వచ్చారు, ఇండస్ట్రీకి ఖచ్చితంగా వైలెంట్ అయిపోతారు. అసలు మీ డైరెక్షన్ కానీ, మీ యాక్టింగ్ కానీ నిజంగా వేరే లెవెల్ అనిపించింది సార్. నాకైతే చాలా బాగా చేశారు. ఐపీఎస్ క్యారెక్టర్లు అయితే మాత్రం మీరు పర్ఫెక్ట్ యాక్టర్. ఒక హైట్, పర్సనాలిటీ థియేటర్లు చూస్తుంటే నాకు వేరే లెవెల్. ఎంత ఎక్స్పీరియన్స్ సార్. ఇంతకు ముందు ఎన్ని సినిమాలు తీసారు సార్? చాలా తీసాం కదా, చంద్రహాస్ తీసాను, కెప్టెన్ రాణా ప్రతాప్. సూపర్ సార్, సూపర్. ఆ ఎక్స్పీరియన్స్ అనేది కనపడుతుంది. నేనైతే నిజంగా సూపర్ అంటే సూపర్ సార్. మీరు మేడం గారు మీరైతే మీ క్యారెక్టర్ అయితే ఈ సినిమాలో అయితే వేరే లెవెల్ ఉంది. న్యూస్ రిపోర్టర్ గా, ఒక ఐపీఎస్ కి న్యూస్ రిపోర్టర్ కి పర్ఫెక్ట్ గా కలిసింది సినిమాలో. అదే బయట కూడా కాంబినేషన్ అనేది చాలా బాగుంటాయి. ఆ విధంగా కలిసింది. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. చాలా బాగుంది సార్, చాలా అంటే బాగుంది, నాకు నచ్చింది. కంగ్రాచులేషన్. మీరు ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నో తీయాలి, మా ముందుకు రావాలి, మా ప్రేక్షకుల్ని మీరు ఆనందింపజేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సినిమా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి చూడండి. బుక్ మై షోలో సినిమా ఉంది, బుక్ చేసుకోండి. మీ దగ్గరలో ఉన్న థియేటర్కి వెళ్ళి ఖచ్చితంగా చూడండి. ఇలాంటి సినిమాల్ని మనం ఎంకరేజ్ చేయాలని నేను అనుకుంటారా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సినిమా మంచిగా ఉంది అన్న. సినిమా హీరో యాక్టింగ్ మంచిగా ఉంది, హీరోయిన్ యాక్టింగ్ మంచిగా ఉంది. మస్తు ఉంది సినిమా అయితే. ఫైటింగ్ మంచిగా ఉంది, మంచిగా పాటలు మంచిగా తీసినారు, సినిమా మంచిగా తీసినారు అన్న. యాక్టింగ్ మంచిగా ఉంది అన్న హీరోది అయితే. మస్తు డాన్స్ అయితే మంచిగా ఉంది అన్న హీరోది. ఫైట్లు అయితే మస్తు ఉన్నాయి అనుకోనా, మంచి ఫైట్లు ఉన్నాయి అన్న. డ్రిల్ మూవీ మీరు బి చూడండి అన్న. మీరు ఒకసారి అందరూ చూస్తే మంచిగా అనిపిస్తుంది అన్న. సినిమా ఫ్యామిలీ వచ్చి చూడాలన్న, ఫ్యామిలీ చూస్తే మంచిగా ఉంటుంది అన్న. సినిమా మంచిగా ఉంది, ఫైటింగ్ మంచిగా ఉంది, సూపర్ ఉంది. సాంగ్స్ బాగున్నాయి, ఫైట్స్ బాగున్నాయి, అన్ని బాగున్నాయి. సాంగ్స్ నచ్చినాయి, చాలా బాగుంది. జిహాద్ అంటే పవిత్ర యుద్ధం అంటే జిహాద్ గురించి బాగా చెప్పారు. బాగుంది సార్, బాగుంది. సూపర్ హర్రర్ యాక్షన్, సూపర్ బాగుంది సినిమా. బాగుంది, అందరు చూడండి, ఫ్యామిలీతో కూడా చేసుకోవచ్చు. బాగుంది అన్న, ఫ్యామిలీ సూపర్.